ముందుగా నర్సీపట్నం నడి రోడ్డు మీద గుంతలు పూడ్చి ప్రజల ప్రయాణం సాఫీగా కొనసాగడానికి సహకరించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా గుంతలు పూడ్చడానికి శ్రీకారం చుట్టిన మన చైర్పర్సన్ గౌడపాటి సుబ్బలక్ష్మి గారికి, మన గౌరవనీయులు స్పీకర్ అయ్యపాతి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జనసేన తరఫున తెలియజేసుకుంటున్నానండి. సార్ నాలుగో పాయింట్లో నాలుగో పాయింట్ అండి. అందులో మేము ఇప్పటికి మనం 40 పైగా కౌన్సిల్ సమావేశాలు జరగడం చూస్తున్నాం. అందులో ప్రతి ఏటా 2-3 సార్లు ఉత్తర వాహినిలో సౌకర్యార్థం ప్రజల సౌకర్యాల కోసం తాత్కాలికంగా పనులు చేపడుతున్నామని చెప్పి ఇప్పటి వరకు మాకు తెలిసి 25 లక్షల పైగా ఖర్చు చేశారు. అవి తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా చేస్తే ఇప్పటికే ఈ ఖర్చులో చేసిన పనికి మనకు అబ్బురపరిచే విధంగా ఉత్తరాన్ని ఉండేదని మా అభిప్రాయం. సార్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక పని చేయాలంటే 1 లక్ష రూపాయలు కానీ 1,50,000 అవుతుందంటే మనం ఒకేసారి చేసుకుంటాం, ఎక్కువ 10,000 అటు ఇటు అయినా. కానీ 10 సంవత్సరాలు 50,000 ఖర్చు చేయం కదండి. కానీ ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎలా జరుగుతుందంటే ప్రతి సంవత్సరం తాత్కాలికంగా అని వేలకు లక్షలు వేస్తున్నారు. అలానే అక్కడ అభ్రపరిచే విధంగా పనులు ఉన్నాయంటే 4 కర్రలు కట్టి దానికి ఒక గ్రీన్ క్లాత్ చుడుతున్నారు. ఆల్రెడీ అక్కడ కొన్ని ట్యాబ్ షవర్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త షవర్స్ అంటున్నారు, దానికి 8,000 వేస్తున్నారు. 4 కర్రలు కట్టి క్లాత్ కట్టడానికి 80,000-90,000 వేసారు. మేమంటుంది ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలకి ఇలా కాకుండా శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలాగా మన మున్సిపాలిటీ పనితీరు ఉండాలని మేము జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఇది మళ్ళీ కొనసాగకూడదు అనేది మాత్రం మేము చాలా సీరియస్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఇంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని మా అభిప్రాయం కాదు, నేను రుజువులతో మీరు పెట్టిన బిల్లులతో సమంగా నేను చూపిస్తాను కావాలంటే. అదేవిధంగా సార్ ఇప్పుడు 10వ పాయింట్ అండి. సార్ ఇప్పుడు NPI phase 1 కార్యక్రమాల్లో లేఅవుట్లకు భూమిని చదువు చేయడానికి 1,54,00,000 అయిందని పెట్టారు కదండి. దాని గురించి నాకు అది అంటే ఇంత అమౌంట్ ని టెండర్కి ఎందుకు వేయలేదన్నది నా డౌట్ అండి. దీనికి తర్వాత టెండర్కి ఎందుకు వేయలేదు, దీనికి ఈరోజు కోర్టు కేసేసారు అంటున్నారు. దాని మీద దీనికి మున్సిపాలిటీకి సంబంధం ఏంటి అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు గత 2-3 కౌన్సిల్లో చూస్తుంటే 80-90 వేలకే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం టెండర్ పిలుస్తున్నాం 80-90 వేల పనికి కూడా. కానీ అప్పుడు ప్రభుత్వంలో 1,84,00,000 బిల్లుని వరకుని మీరు ఎందుకు టెండర్ పిలవలేదు? ఇది నా క్వశ్చన్. అంటే మేము 80-90 వేలకి వేస్తున్న టెండర్ దానికే మున్సిపాలిటీలో గొగ్గోలు పెడుతున్నారు కదా సార్, మీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మీ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు అని గొగ్గోలు పెడుతున్నారు. కానీ ఇందులో కాంట్రాక్టర్లకు ఇప్పుడు వచ్చి బిల్లు చెల్లించలేదని ఈ వర్క్ కూడా 3-4 సంవత్సరాల కింద ప్రారంభించిన వర్క్ అవును కదా సార్. 3-4 సంవత్సరాలు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నది. ఈ కాంట్రాక్టర్ ఆ జెండాలు మోసిన కాంట్రాక్టరే ఈ కాంట్రాక్టర్ దీంట్లో ఉన్నవాడు. అంటే వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకే పని జరగలేదని చెప్పి ఆ హయాంలోనే గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఫిబ్రవరి నెలలోనే వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే గత పాలకుల అసమర్థత వల్ల వాళ్ళ కార్యకర్తలుగా చెప్పుకునే కాంట్రాక్టర్లే ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే ఆ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏ విధంగా ఉన్నదన్నది మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ కోర్టులు ఖర్చు పెట్టి పని చేశారా, ప్రజలకు ఉపయోగపడే పని చేశారా అంటే అది లేదు. మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి ఇది ప్రజలకి నివాసయోగ్యంగా లేదు, ఇది ఎందుకు పని చేయదు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు. పోనీ ఆ చదువు చేసిన మట్టైనా గవర్నమెంట్ ఏమో ఉపయోగపడిందా అంటే అది ఏమైందో కూడా తెలియదు. ఆ మట్టి 3-4 సంవత్సరాలైనా కొన్ని కాంట్రాక్టర్లకైనా న్యాయం చేశారా అంటే కాంట్రాక్టర్కి న్యాయం చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కోర్టుకి వేస్తున్నారు. ఈ బాధ్యత మున్సిపాలిటీ ఎందుకు వర్తించాలి? అప్పుడు నాయకుల అసమర్థత వల్ల ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దీనిపై ఒత్తిడి తీసుకోవాలి? ఆ బిల్లు చెల్లించకపోగా ఇప్పుడు మళ్ళీ అనవసరంగా కోర్టులే వేస్ట్ అంటే ఆ పనికిమాలిన స్థలాన్ని అంటే పనికిమాలిన స్థలం ప్రజలకు ఉపయోగపడదని తెలిసిన
కోసం, ప్రజలు మభ్య పెట్టడం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ఏదో పనికిరాని వచ్చేసి ప్రజలు మభ్యపెట్టి ఓటు రాజకీయం చేశారు. కానీ ప్రజలు గుర్తించారు, వాళ్ళ మూలలో పెట్టేశారు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ దానికి ఎందుకు సమాధానం చెప్పాలో నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.